ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఒక అంశాన్ని స్పష్టంగా బయటపెట్టింది. సీఎంగా చంద్రబాబు నిమిత్త మాత్రుడని, పాలన మొదలుకొని అన్ని నిర్ణయాలు నారా లోకేష్ చూసుకుంటున్నారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోన్న మాటలు నిజమేనని తెలిపోయింది. 10 నెలలుగా ఎదురు చూసిన సీనియర్లను కాదని ఇప్పుడు ప్రకటించిన జాబితాతో పార్టీ మొత్తం లోకేష్ చేతుల్లోకి వెళ్లిపోయిందని కూడా అర్థమైంది. లోకేష్ ను భవిష్యత్తు సీఎంగా భావిస్తూ ఆయనకు అనుకూలంగా ఉంటారనుకునే వారికి ఇప్పటి నుంచి అవకాశాలు ఇస్తున్నట్లు తాజా జాబితా సంకేతాలిచ్చింది. ఈ క్రమంలో లోకేష్ కు లైన్ క్లియర్ అవుతున్నట్లు అనుకోవాలి. పైగా ఎంపికైన ముగ్గురు చంద్రబాబు సెలక్షన్ కాదని, వాళ్ళు లోకేష్ టీం సెలెక్ట్ చేసిన వాళ్ళని కూడా టీడీపీ వర్గాల్లో ఓపెన్ టాక్ నడుస్తోంది. మిత్రపక్షాలకు 2 సీట్లు వదిలేసి టీడీపీ 3 చోట్ల బరిలోకి దిగింది. ఆయా స్థానాల్లో కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు న్యాయం చేసే దిశగా వారికి అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ నారా లోకేష్ టీంను పటిష్టం చేయటమే కారణమని తెలుస్తోంది. ముగ్గురిలో 2 నారా భువనేశ్వరి ద్వారా టికెట్ పొందారని, తనయుడు లోకేష్ కు చెప్పి ఆమె చక్రం తిప్పారని ఒక వాదన టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయిన కావలి గ్రీష్మ ఇటీవలి కాలంలో నారా భువనేశ్వరిని సంప్రదించి తనకు న్యాయం చేయటంలో ఆమె జోక్యాన్ని అభ్యర్థించినట్లు చెబుతున్నారు. తన తల్లి కావలి ప్రతిభాభారతి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, ఇప్పుడు తనకు కూడా టికెట్ దక్కకపోతే ఇక తమ కుటుంబం మొత్తం రాజకీయ సన్యాసం చేసినట్లే అవుతుందని గ్రీష్మ వాపోయారట. దాంతో జాలిపడిన నారా భువనేశ్వరి ఈసారికి గ్రీష్మకు టికెట్ ఇవ్వాలని, మిగతా సీనియర్ల సంగతి 2027లో చూసుకోవచ్చని సూచించారట. తల్లి మాట జవదాటని తనయుడు లోకేష్ వెంటనే గ్రీష్మ పేరుకు ఓకే చేశారట. పైగా గ్రీష్మ తరచూ తాను నారా లోకేష్ టీం అని చెప్పుకునేవారట. ఆ సంగతి పలు పర్యాయాలు లోకేష్ దృష్టికి చేరటం, ఉత్తరాంధ్ర మహిళా లోకంలో తన ఫాలోయింగ్ పెంచేందుకు గ్రీష్మ కృషి చేస్తున్నారని ఆయన అర్థం చేసుకోవటంతో గ్రీష్మకు ఎమ్మెల్సీ టికెట్ విషయంపై సానుకూలత ఏర్పడింది. ఇక న్యాయవాద వృత్తిలో సైతం ఉన్న బీటీ నాయుడికి వరుసగా 2వ సారి ఎమ్మెల్సీ టికెట్ దక్కింది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నాయుడు రోజువారీ చంద్రబాబును కలుస్తూ కేసు విషయం ఆయనకు వివరిస్తూ ఉండేవారు. ఢిల్లీ లాయర్లకు బ్రీఫింగ్ చేసేవారు. చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు రాజమండ్రిలోనే మకాం వేసిన భువనేశ్వరి అప్పట్లో తమ కుటుంబం పట్ల బీటీ నాయుడి అంకిత భావాన్ని మెచ్చుకున్నారు. ఆ కృతజ్ఞతతోనే నాయుడికి ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ దక్కింది. ఆశావహుల్లో ఆయన పేరు లేనప్పటికీ చంద్రబాబు కుటుంబం ద్వారా ఆయన సైలెంట్ గా నరుక్కు వచ్చారని చెబుతున్నారు. ఇక బీద రవిచంద్ర యాదవ్ కూడా నారా లోకేష్ ను మంచి చేసుకున్నారు. అప్పటికే వైసీపీ నుంచి ఆయన సోదరుడు బీద మస్తాన్ రావుకు ఇటీవలే రాజ్యసభ టికెట్ ఇచ్చినప్పటికీ చంద్రబాబు దగ్గర రవిచంద్రకు ఉన్న పరపతి బాగానే ఉపయోగపడింది. పార్టీ భవిష్యత్తు ఏమిటో కూడా ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను బట్టే తేలిపోయింది. ఇకపై జరిగే ఎన్నికల్లో సీనియర్లకు కాకుండా కొత్త వారికి, నారా లోకేష్ ను తమ నాయకుడిగా అంగీకరించే వారికి మాత్రమే టికెట్లు లభిస్తాయని అనుకోవాల్సిందే. ఇప్పటి వరకు సీట్లు రాని సీనియర్లు ఇక ఇంటికి పరిమితం కావాల్సిందే. ఇప్పటికే అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు లాంటి వారు సైడ్ అయిపోయారు. ప్రస్తుతం లైమ్ లైట్ లో ఉన్న ఒకరిద్దరిని కూడా నిదానంగా పక్కకు తోసేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.